సాడ్ థింగ్ ఏంటంటే సార్, మోస్ట్ డిఫికల్ట్ ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాస్ ఏదైనా ఉందంటే డెఫినెట్గా ఈక్విటీస్ ఇస్ లిటిల్ డిఫికల్ట్ పక్కా. టు హ్యాండిల్. అది ఎంత చీప్గా హ్యాండిల్ చేస్తున్నారంటే టిఫిన్ సెంటర్ల దగ్గర నుంచుకొని ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఇక ఐపీఓ వస్తుందంట, ఇగో ఎన్ఎఫ్ఓ వస్తుందంట అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎస్, ఈక్విటీస్ రెండు వైపుల పదునున్న కత్తి, పక్కా. దాన్ని ఎలా వాడాలో తెలుసుకుని ఉండాలి. దాన్ని మరి అందరికీ ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్తో ఫిల్ చేసేసి అదొక ఈజీ ఎలిమెంట్ లాగా ఇది చేసేస్తున్నారు. ఒక ఫండ్ని పిక్ చేయడానికి మీరు చేసే ఎక్సర్సైజ్ ఏంటి? ఒక ఫండ్ నేను చేయాలి అంటే అట్లీస్ట్ ఒక 6 months ఫాలో అవుతాను నేను. Yes. అందుకే నేను ఎన్ఎఫ్ఓలు చేయను. నా కెరియర్లో ఇప్పుడు 10 సంవత్సరాల్లో హార్డ్లీ ఒక 10 ఫోలియోస్ ఉండొచ్చు నేను ఎన్ఎఫ్ఓస్ చేసి ఉంటాను. ఓకే, అది కూడా ప్రెషర్ ఫ్రమ్ ద క్లయింట్. ఓకే, కావాలి అని. అంతే. 10 ఫోలియోలు అంటే ఇన్ని సంవత్సరాల్లో వెరీ అంటే ఎంత టెంప్టేషన్ ఉన్నా ఏ ఉన్నా నో 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 నో. రీజన్ ఏంటంటే హిస్టరీ లేకుండా మనం ఒక చిన్న పని చేయాలంటే అది పని చేస్తుందా లేదా తెలుసుకుంటాం. మనం మెడిసిన్స్ వేసుకునే ముందు అన్ని టెస్ట్ చేస్తారు. సేమ్ వే ఒక ఫండ్ మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే హార్డ్ అండ్ మనీ పెట్టినప్పుడు, సో నేను యూజువల్లీ నా ఎక్సర్సైజ్ ఏంటంటే ఫస్ట్ ప్రతి కేటగిరీకి నేను ముందే ప్రతి కేటగిరీలో ఒక 4-5 ఫండ్స్ నేను షార్ట్ లిస్ట్ చేసుకుంటాను. ఇది బ్రాడ్గా చూసుకుంటే అందులో ఎలా చేసుకుంటానని చూసుకుంటే కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నెంబర్ 1 నాకు అవసరం లేదు, స్టెబిలిటీ. ఫస్ట్ థింగ్ నేను అదే చెప్తాను. నా ఇన్వెస్టర్ ఏ ఫండ్ అంటే నెంబర్ 1 చెప్పను నేను, డిస్టింక్షన్ రావాలి మాకు, అంతే. స్టేట్ ర్యాంక్ వద్దు. నాది ఏంటంటే ఒక కేటగిరీలో 40 కంపెనీస్ యొక్క ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ తీసుకున్నాం. 40 ఫండ్స్ ఉన్నాయి, 39-40 ఉన్నాయి. ఇప్పుడు 40లో నాకు నేను సెలెక్ట్ చేసే ఫండ్ కంపల్సరీ టాప్ 5 నుంచి 10 మధ్యలోనే ఎప్పుడూ ఉంటుంది. టాప్ 1 or 2 quartiles. సెకండ్ క్వార్టైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మీ దాన్ ఫస్ట్ క్వార్టైల్, బికాస్ ఫస్ట్ క్వార్టైల్ మీరు డేటా చూసుకుంటే ఎప్పుడు రొటేటింగ్. సో అందుకే ఏ ఫండ్స్ నేను చేసే ఉన్నాయో లాంగ్ టర్మ్ నాకు తెలుసు. ఆల్ వెదర్ మనకి ఆ ఫండ్ చెప్తే అందులో పోర్ట్ఫోలియో తెలుసు, ఫండ్ మేనేజర్ తెలుసు, అది పడ్డప్పుడు ఎలా ఉంది, మార్కెట్ పెరిగినప్పుడు ఎలా ఉంది. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చేస్తాం తప్ప ఒక కంపెనీతో మనం కొత్తగా జాయిన్ అయ్యామని, అసోసియేట్ అయ్యామని ఐ డోంట్. విల్ అండర్స్టాండ్ ద ఫిలాసఫీ, హౌ దే బిహేవ్. అండ్ ఈవెన్ కొన్ని కేసుల్లో ఎక్స్పెన్స్ రేషియోలు కూడా అవసరం లేదు. మనకు తెలుసు ఫండ్ బాగుంది, అంతా బాగుంది.